నా పేరు కిరణ్ బాబు అండి, మండల విద్యాశాఖ అధికారి 1 ఉప్పలగుప్త మండలం. మరి ఈరోజు చల్లపల్లి పంచాయతీ ఏరియాలో జగ్గరాజపేట అనే స్కూల్లో ప్రైమరీ స్కూల్లో జరిగినటువంటి సంఘటన చాలా విచారకరం. మిడ్ డే మీల్ తీసుకున్న తర్వాత అంటే రాగి జావ తీసుకున్న తర్వాత పిల్లలు కొంతమంది వాంతి చేసుకున్నారు. మొత్తం రోజులు 28 మంది అండి, 26 మంది స్కూల్కి వచ్చారు ఈవేళ. దానిలో 26 మంది కూడా రాగి మాల్ట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత 14 మందికి కొంచెం అస్వస్థత జరిగింది, అంటే కొంచెం వామిటింగ్ చేసుకున్నారట. అయితే వామిటింగ్ చేసుకోవడంతో అక్కడ 2 టీచర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళని సముదాయించి జాగ్రత్తగా కూర్చోబెట్టి సెట్ చేశారు, బాగానే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ భోజనం టైంకి భోజనం వడ్డించారు. ఈరోజు పులిహారీ కావడంతో అది కొంచెం హార్డ్ ఫుడ్ కాబట్టి ఆల్రెడీ కొంచెం అస్వస్థతగా ఉన్నటువంటి పిల్లలు ఈ పులిహారీ దొండకాయ చట్నీ తినడం వల్ల బహుశా అరక్కి వెంటనే వామిటింగ్ చేసుకున్నారు. వెంటనే ఆ టీచర్స్ స్థానికంగా ఉన్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ వాడిని పిలిచి వైద్య సేవలు అందించడం జరిగిందండి. ఈలాగానే పేరెంట్స్కి తెలిసి అలాగే గ్రామస్తులు పెద్దలందరూ కూడా అక్కడ గ్యాదర్ అయ్యి మెరుగైన వైద్యం కోసం ఏరియా ఆసుపత్రి అమలాపురం తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. పిల్లలందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. అయినప్పటికీ ఫర్దర్గా ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మెరుగైనటువంటి వైద్యాన్ని అందించడానికి అది అంటే బహుశా తీసుకొచ్చారండి కదా. ఈ రోజు ఇంటి దగ్గర వండి అంటే యాక్చువల్గా ఇంటి దగ్గర వండకూడదండి ఫుడ్, ఇక్కడే స్కూల్ ప్రిమిసెస్లోనే వండుతారు ఇప్పుడు కూడా. ఈ రోజు ఇంటి దగ్గర వండి తీసుకొచ్చారని టీచర్స్ చెప్తూ ఉన్నారు. మరి ఆ విషయం మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. అక్కడ బయట ఎలా చేయమండి ఎప్పుడు కూడాను. ఈ రోజు మాత్రం అలా జరిగిందని చెప్తున్నారు టీచర్స్. మా టీచర్స్ చెప్పడం ఏంటంటే అది కూడా ఎంక్వైరీ చేస్తామండి, ఖచ్చితంగా డైలీ ఇక్కడే చేస్తున్నారని మా టీచర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. చల్లపల్లి పంచాయతీలో ఎలిమెంటరీ స్కూల్లో ఈరోజు మార్నింగ్ రాగి జావ తీసుకున్నప్పుడు పిల్లలకి వామిటింగ్ అది అయిందండి. సో ఫుడ్ పాయిజనింగ్ అని ఇనిషియల్ అనాలిసిస్ చేసి మొత్తం 27 మంది మార్నింగ్ ఈ రాగి జావ అంటే 14 మెంబర్స్కి వామిటింగ్స్ అయ్యి సో అమలాపురం జీజీఎస్కి తీసుకొచ్చారు. యాజ్ ఆఫ్ నౌ అందరి కండిషన్ స్టేబుల్గానే ఉంది. ఇనిషియల్గా ఒక 4-5 వామిటింగ్స్ అయ్యాయి. సో ప్రస్తుతానికి అందరూ స్టేబుల్గా ఉన్నారు. సో ఈరోజు 24 అవర్స్ అబ్జర్వేషన్ చేసాక మనం డిశ్చార్జ్ చేస్తారండి. నెక్స్ట్ ఎంఈఓకి డెప్యూటీ డిఓకి ఇద్దరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. వెళ్ళి విజిట్ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. సో ఏదైతే ఇనిషియల్గా ఎంఈఓ గారు చెప్పిన దాని ప్రకారం మార్నింగ్ కుక్ చేసిన రాగి జావా అసలు అది దాని క్వాలిటీ ఏంటి, అసలు ఎలా కుక్ చేశారు అనేది ఇనిషియల్ రిపోర్ట్ ఎంక్వైరీ చేస్తాం. మీడియా మిత్రులకి నమస్కారం. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉప్పలగుప్త మండలం చల్లపల్లి గ్రామ పంచాయతీ జగ్గరాజపేట ఉన్న స్కూల్లో ఈ యొక్క ఆహారం ఏదైతే ఉందో ఆహారం సేవించిన తర్వాత పిల్లలకి వాంతులు రావడం, వెంటనే తీసుకొచ్చి స్థానిక పెద్దలు అలాగే ఎంఈఓ అందరూ కూడా తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ చేయడం, ఇక్కడ హుటాహుటిన వైద్యం అందించడం, అందరూ ఇవాళ స్టేబుల్గా బాగున్నారు. ఇది ఫుడ్ పాయిజన్ చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం అన్ని రకాలుగా పిల్లల్ని అన్ని విధాలుగా తక్కువ చూసి ఇంటికి చేర్చేవారు పూర్తి బాధ్యత తీసుకుంటారు. మిడ్ డే మీల్స్ పెట్టేవారు స్కూల్లోనే ఉండాలి కదా సార్, ఇంటి దగ్గర ఉండి తీసుకొస్తున్నారు. అదే అలాంటి బ్యాక్ ప్రాక్టీస్ సంఘటనలు బయటకు వచ్చింది. ఆచార్య గారు కూడా ఎంక్వైరీ చేసి మొత్తం నియోజకవర్గంలో ఈ విధంగా ఎక్కడెక్కడైతే స్కూల్ దగ్గర ఉండకుండా ఫ్రెష్గా ఉండకుండా ఇంటిగా తీసుకొస్తున్నారో దాన్ని అరికట్టాలని సంఘటనలు బయటకు వచ్చింది. కాబట్టి సివియర్గా చర్యలు తీసుకోవాలని ఆచార్య గారిని కోరుతున్నాం. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.